జాన్ 6:63. ఆత్మయే జీవిస్తున్నది. మీరు కూసురు శరీరంలో, మీలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ ద్వారానే మీరు జీవిస్తున్నారు. శరీరము కేవలము నిష్ప్రయోజనము. శరీరము నిష్ప్రయోజనం. ఎందుకనంటే మీకు ఆత్మ లేకపోతే ఏమవుతుంది? శరీరము నిష్ప్రయోజనం, ఎత్తుకొని పోతారు కదా. ఆత్మ లేదనంటే శరీరము నిష్ప్రయోజనం, ఎత్తుకొని పోవాలి. ఇక నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కానీ మీలో విశ్వసించిన వారు కొందరే ఉన్నారని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి అంటున్నాడు. నేనేదో మాట్లాడుతున్నా, నాకు తెలివి ఉంది కదా, బుద్ధి ఉంది కదా, నా మాటలు కాదు. మీరు నా మాటలను మీరు చూస్తే ఆ మాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఉంటాయి, ఆ బైబిల్ గ్రంథంకే కనెక్ట్ అయి ఉంటాయి. సో నేను మాట్లాడేటివి నా నోటి ద్వారా, ఆయన ఆత్మ నా నోటి ద్వారా మీకు ఆత్మ జీవంను కలిగిస్తుంది. మీలో ఇప్పుడు ఒక నిరీక్షణ, ఒక ఆనందము, ఒక శాంతి ఉందా లేదా మీలో? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఒక శాంతి వస్తుందా లేదా? ఎందుకనంటే ఆయన మాటలు నా నోటి ద్వారా పలుకుతున్నాను కాబట్టి, నా మాటలు కాదు, ఆయనవి నేను తీసుకొని మీకు చదివి వినిపించినప్పుడు మీ శరీరము నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఆ ఆత్మ ప్రయోజనం చేసి జీవమునిస్తుంది. ఆ జీవమునిచ్చినప్పుడు సంతోషం, సమాధానం, ఆనందం. ఆ ఆత్మ పనిచేయాలి మనలో. ఆ ఆత్మ పనిచేయాలి అని అంటే మనము ఆయన ఉన్నాడు, ఆయన నన్ను తృణీకరించాడు, నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, నా శరీరము నిష్ప్రయోజనము, ఆయన ఆత్మ నాలో వస్తే ఆ ఆత్మ నన్ను జీవింప చేస్తుంది అని మీరు నమ్మితే ఆ జీవం ఆత్మ నుంచి ఏమవుతుంది? నీ చెయ్యి పనిచేస్తుంది. ఎందుకంటే ఆత్మ నుంచి శరీరంలోకి రావాలా. శరీరము నిష్ప్రయోజనం, ప్రయోజనంగా కావాలనంటే ఆ ఆత్మ. ఎవరు ఆత్మ? పరం ఆత్మ. ఏంటి? మనకందరికి ఆత్మలు ఉన్నాయా? ఈ ఆత్మలకు పరం ఆత్మ అంటే హెడ్. మంత్రి ఉంటాడా? ప్రధానమంత్రి ఉంటాడా? మంత్రి పెద్దోడా? ప్రధానమంత్రి పెద్దోడా? మీ ఆత్మలకు పరమాత్మ యేసు ప్రభు దేవుడు. ఎప్పుడైతే ఆ పరమాత్మని నువ్వు పొందుకుంటావో ఆ పరమాత్ముడు ఏం చేస్తాడు? నీ శరీరంలో ఊపిరి పూసి నీకు శ్వాస ఉంది కాబట్టి ఆ చేతులు కదలనికి నీకు శక్తినిస్తాడు. నీ రాత్రి కళలు, దయ్యం కళలు వస్తుంటాయి కదా, ఏదో అనిపిస్తుంది నాకు, చీకటికి వస్తుంది, నా మీద కూర్చుంటుంది, ఛాతి మీద కూర్చుంటుంది, ఊపిరి రాదు, అది రాదు, నాకు సడన్గా చక్కెర వచ్చి పడిపోయినా, నాకు సడన్గా బీపీ లో అయిపోతుంది, నాకు సడన్గా పెయిన్ వచ్చిందిడా అని అంటావు చూడు. ఎప్పుడైతే ఆత్మ వస్తుందో ఆ ఆత్మ ద్వారా నిన్ను జీవింపజేస్తుంది. ఆ జీవము ఎప్పుడు వస్తుంది మనకు? ఇదేదో నా కథలు, నేనేదో పీఠాధిపతి సారు అని చెప్పి చెప్తున్నాను కాదు, నేను అనుభవంతో చెప్తున్నా. మీకు కూర్చొని ఇది చూపించి చెప్తున్నా అనుభవంతోనే. ఎందుకు? నేనేం చేసిన అనుభవించి. ఇప్పుడు కొంతమందికి జ్వరం వస్తుంది, జ్వరం వస్తే హాస్పిటల్ వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వాలా, కానీ నాలుక ఏమవుతుంది? తినబుద్ధి కాదు. తినబుద్ధి కాకపోతే ఏమన్నా తినరా అని అంటే ఏం తినబుద్ధి అయితే లేదు, నాకు అసలు తినబుద్ధి అయితే లేదు. కానీ శరీరం నీరసంగా అయిపోతుంది. తినాలా, శరీరం నీరసం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ ఏం చేస్తుంది? అరే కొన్ని చింతకాయలు తీసుకురా పో, లేదనంటే పచ్చిమిరపకాయలు తీసుకురారా అంటది. పెట్టి మిరపకాయ చట్నీ, చింతకాయ చట్నీ, లేదనంటే ఆవకాయ, మామిడికాయ పచ్చడి పెట్టి ఉత్తన్నం, తెల్లన్నము గింత చింతకాయ పచ్చడి పెట్టి తింటే, అరే తినవన్నావు కదరా, ఇప్పుడే ప్లేట్ నిండా తిన్నావు అని అంటారు. ఎందుకంటే నీ నాలుక రుచి చూస్తేనే
జ్వరం వచ్చినప్పుడు నీ నాలుకకు రుచి అందదు. ఆ నాలుక రుచి ఆత్మలో నాకు లేకుండే. ఎప్పుడైతే నేను దేవుడు నాకు దర్శించి నువ్వు వస్తావా నాతోని, ఉంటావా నాతోని, నిన్ను ఒక దేశంగా చేస్తా, దేశంలో ఉన్న వాళ్ళని అందరినీ మారుస్తా అని అంటే నాకు అర్థం కాలే, ఇదేంది రాబోయ్ అని. ఇగో దేవుడు 25 సంవత్సరాల యానివర్సరీ మా జీసస్ వేద అయిపోయింది, సిల్వర్ జూబ్లీ అయిపోయింది. 25 సంవత్సరాలల్లా వేల మంది పిల్లల జీవితాలు మారిపోయి ఒక్కొక్కడు బిజినెస్లు చేస్తున్నారు, ఒక్కొక్కడు టీమ్ లీడర్స్ అయిపోయినారు, ఒకడు ఏమో రియల్ ఎస్టేట్ చేస్తుండు, ఒకళ్ళు ఏమో రాజకీయ నాయకులు. ఇక్కడ మన ఊర్లోనే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. చాలా డాక్టర్లు, ఓ ఇంజనీర్లు, ఏ పొలం పని చేసుకునేటోళ్ళు, ఎటో అమెరికా అది ఇది. అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు నేను ఊహించలే. నేనేం చేసిన, నేను నమ్మి ఆయన చేతిలో నా చేయి పెడితే ఈరోజు కొన్ని జీవితాలు, సంసారాలు, చరిత్రలు మారిపోతూ ఉన్నాయి. అది నేను దేవుని ద్వారా చేస్తా ఉన్నా. ఎందుకు అని అంటే ఆయనను రుచి చూసిన నేను. ముందు తెలియదు, నేను కూడా పోతుంటే ఆడ మొక్కుతుంటే, ఈడ మొక్కుతుంటే, ఇది పోస్తుంటే, కొబ్బరికాయ కొడుతుంటే, ఓ ఇది బత్తి పెడుతుంటే, ఏమేమో చేసిన, ఇష్టం వచ్చినట్టు చేసిన. ప్రతిరోజు పోయి 11:30 అట్లా కూర్చొని పెడితే పులిగోర అన్నం పెడుతుండే. నేను చెప్పాను ఎక్కడ ఏం సంగతి అని, కానీ అవి తింటుంటే కూర్చొని ఆ పల్లీలు, దాంట్లో కొన్ని పల్లీలు శనగలు ఉంటుండే, ఏమంటారు మినపప్పులు, కూర్చొని తింటుంటే అవన్నీ చేసినాను నేను. కానీ ఎప్పుడైతే యేసుప్రభు నన్ను వచ్చి దర్శించి ముట్టిండో, నా చెయ్యి ఆయన చేతిలో పెట్టినానో, ఇగో ప్రపంచం మారిపోయింది. ఎందుకంటే నేను రుచి చూసిన తర్వాత నా ఆత్మలో ఆయన వచ్చి నా శరీరాన్ని, నా జీవితాన్ని, నన్ను యాక్చువల్గా ఒక 20 సంవత్సరాల ముందు చూస్తే ఇట్లా ఉండటోని కాదు. నేను చాలా పవర్ఫుల్గా అన్న కూర్చుని చూడు, ఎల్లో షర్ట్ వేసుకొని, ఆయన కంటే కొంచెం దారికార లెక్క ఉండే నేను. ఇంకా ఈ పిల్లర్ వెనకాల కూర్చున్నాడు మంచిగుండి, ఇట్లా నా ఫోటోలు చూస్తే గీననేనా కాదా అనుకుంటాను. దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నీ ఆత్మ, నీ ప్రాణము, ఆలోచన, నీ శరీరంని మార్చేస్తాడు. అది మార్చి నీ దగ్గరికి ఎవడెవడైతే వస్తాడో వాళ్ళని కూడా మార్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఇప్పుడు చదవండి, అది కీర్తనలు 34:8. 34 కీర్తనలు 8. యెహోవా ఉత్తముడని, యేసు ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించిన వాడు ధన్యుడు. ఈరోజు నేను ధన్యునిగా ఉన్నానంటే ఆయనను రుచి చూసిన. ముందు రుచి లేదు, ముందు రోగం పడి ఏదో గల్లీలలో తిరుక్కుంటూ, ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరుక్కుంటూ, రుచి లేకుండా బీమారిగా, అంటే ఆత్మలో బీమారిగా తిరుగుతుంటే, ఎప్పుడైతే ఆ ఆత్మ పరమాత్మను పట్టుకున్నానో రుచి తగిలింది. అబ్బా ఇదేంట్రా ఫీలింగ్, ఏదో నాలో దేవుడు ఏదో ముట్టిండు నన్ను అనే ఒక రుచి రాగానే, ప్రభువా ఇగో నా చేయి పట్టు. నేను వేస్ట్ ఫెలో కానీ నా జీవితము 30-40 వచ్చేంతవరకు ఏ పట్టాల కిందనో ఏ ట్యాంక్ బండ్లోనో పడి తెచ్చేటట్టున్నా నా జీవితాన్ని మార్చు అని అనగానే ఆ రుచి రోజు గింత చూపించి ఈరోజు ఇంతవరకు మిమ్మల్ని కూడా ఆ రుచి చూడాలని ఈ వాక్యము, ఆయన ఆత్మ మీ మనసులో వెళ్తూ ఉంది. ఎందుకు అని అంటే నేనే మారడం కాదు, నా జీవితం ద్వారా నీకు ఇంత మారడం కాదు, మీ జీవితాల ద్వారా డబల్ బెడ్రూమ్ కాదు ట్రిబల్ రావాలా, మీ స్వస్థత కాదు మీ పక్కనున్న స్వస్థత కావాలా, మీ ఇంటిలో కాదు మీ కుటుంబం, వంశం అందరికీ ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క శక్తి రావాలా. చాలామంది అంటారు ఈ కర్రె పుస్తకం అని. అది కర్రె పుస్తకం కాదు, అది మన జీవితం. కర్రె పుస్తకం లాగా మన జీవితం. ఆ కర్రె పుస్తకాన్ని ఓపెన్ చేస్తే రివర్స్ అయిపోతుంది, మన జీవితం తెల్లగా అయిపోతుంది. అందరు కర్రె పుస్తకం అని కర్రె పుస్తకం మీద పడి తిడతారు. ఆ కర్రె పుస్తకంలో ఏం లేదు. ఇప్పుడు నేను చదివిన ఏమైనా చెడ్డగున్నదా, అది ఏమైనా గలీజ్ మాటలు ఉన్నాయా? అవి గట్లాంటి మాటలే ఉంటాయి ఆ కర్రె పుస్తకంలో. మీద కర్రగా ఉంటుంది, లోపల దాని ఆత్మ ఏం చేస్తుంది అంటే నిన్ను స్వస్థతపరిచి, శుద్ధిపరిచి,
నీతి కార్యాన్ని ఇచ్చి ఆయన ఆత్మను కుమ్మరించి నీ జీవితాన్ని కర్ర పుస్తకం నుంచి తెల్లగా నిన్ను మార్చేసి కంప్లీట్గా వేరే మనిషిగా నిన్ను మార్చేస్తుంది. ఆ శక్తి, ఆ బలము ఆ పుస్తకంలో ఉంది. అందుకు మన దృష్టి ఆయన మీద ఉంటే నీ డబల్ కాదు, ట్రిబల్ కాదు, నీ ఆరోగ్యం కాదు, నీ ఆర్థిక సహాయం కాదు, ఏదన్నా కానీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యము ఆయన మీద ధ్యాస పెడితే మన జీవితాలు, నా జీవితం ఎలా అయితే మారిందో, నేను ఎలా అయితే టేస్ట్ రుచి చూచి ఎరుగుడి యేసు ప్రభు ఉత్తముడు అనే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. నా జీవితం ద్వారా మీరు మారాలా? మీరు ఒక్కరు ఇద్దరికన్నా అన్నం పెట్టండి. ఇద్దరికి పెట్టినట్లయితే ఒక రోజు వస్తుంది 10 మందికి పెడతారు. 10 మందికి పెడితే 50 మందికి పెట్టే స్తోమత దేవుడు నీకు ఇస్తాడు. అది ఎట్లా ఇస్తాడు? మాకు లేరు కదా, మాకు అమెరికా లేదు కదా, మాకు యూరోప్ లేదు కదా, అవసరం లేదు. నాకెవ్వరు లేరు. చాలామంది నెల కాగానే అమెరికా పోతుంటారు. నేను అసలు గీనే ఉంటాను. నాకు అసలు ఇష్టమే లేదు అమెరికా పోవాలని. ఆడ పోతే నాకు మళ్ళీ ఎప్పుడు రావాలి రాబోయ్ అని చెప్పి అనుకుంటా ఉంటా. అమెరికా కాదు ఆశీర్వదించుడు, దేవుడు నువ్వు ఎక్కడ నుండని ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడో నీకు తెలియదు. కాకి ఎత్తుకొచ్చి కవర్ని ముందేసేస్తుంది గట్ల చేసి. లేదంటే ఇప్పుడు కోతులు బాగా అయినాయి కదా, కోతి అది ఏడికెళ్ళి ఎత్తుకొచ్చి ఒక బంగారం నెక్లెస్ నీ మీద వేసేస్తుంది. నువ్వు కట్ట తీసి కోతి అనగానే బంగారం తీసి అది నిన్ను కొడుతుంది పట్టమని. అరే ఇది ఏంద్రా, నేను దాన్ని కొట్టడానికి పోయినా, అది నన్ను బంగారం చేయంతో కొట్టింది ఏంద్రా అబ్బాయి అని చెప్పి బంగారం కోతి తెచ్చిచ్చే సామర్థ్యము దేవుడు చేయగలుగుతాడు. సో నేనేమంటున్నాను అంటే, ఈరోజు చెప్పేది, మీరు ఉన్న స్తోమతలో నుండి నెక్స్ట్ మెట్టు మీరు రావాలా. అర్థమైందా? ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలని అంటే ఒక స్టెప్పు, ఒక 10 స్టెప్పులు ఎక్కితే ఫస్ట్ ఫ్లోర్ పోతాం. 10th ఫ్లోర్ ఎక్కాలనగానే ఇట్లా పెట్టి కాలు పెట్టి ఇట్లా 10th ఫ్లోర్ మీద పెట్టొచ్చా? సో మీరందరు నేను చెప్పంగానే సార్ నేను ఇట్లా చేసేస్తాను కాదు. మీరు చిన్న మెట్టు వేయండి. వేసి ఇప్పుడున్న స్తోమతలా, ఇప్పుడున్న మీకు ఉన్నటువంటి శరీరంలో కానీ, ఆత్మలో కానీ, పైసలలో కానీ, అప్పులలో కానీ, మీ కుటుంబాలలో కానీ, మీ భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, పిల్లల విషయం కానీ, రోగాల విషయం కానీ, డాక్టర్ చెప్పిండు కథం నాది ఇంకా 6 నెలలే అన్నాడా, ప్రభా నీకోసం బతుకుతా, నాకు ఇంకా 6 నెలల కంటే ఎక్కువ టైం ఇచ్చినావంటే నీకోసం నేను రుచి చూడాలా. ఛాలెంజ్ చేయండి దేవునికి. అది ఏమంటుంది? రుచి చూచి ఎరిగినా అంటుడు. ప్రభు ఆ రుచి నాకు చూపెట్టు అని ఛాలెంజ్ అయ్యి, నువ్వు దేవుడా నాకు రుచి చూసి చెప్పు. సార్కి చేసినావంటాను, మరి దేవుడు అందరికి సమానం చేస్తాడు కదా, నాకు కూడా చూడు. అర్థమైందా?